హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంది. ఆ ఆలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఊరి ఆడబిడ్డలకు వడిబియ్యం పోయాలి అని అయితే చెప్పారు. అందుకోసమే మా అమ్మ మమ్మల్ని పిలిచి వడిబియ్యం అయితే పోస్తుంది. నాకు, మా పెద్దక్కకు, చిన్నక్కకి, మా ముగ్గురికైతే వడిబియ్యం పోస్తుంది. మరి ఈ వడిబియ్యం ఎందుకు పోస్తారు? పుట్టింట్లోనే వడిబియ్యం ఎందుకు పోయాలి? ఎందుకంటే పెళ్ళి అనే బంధంతో ఆడబిడ్డ హఠాత్తుగా తల్లిదండ్రులకు, తన తోడబుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత ఆ కష్టం తెలిసేది తల్లిదండ్రులకు. వారిద్దరి మధ్య ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నమే వడిబియ్యం. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతుర్ని మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిచి కనులారా చూసుకొని మనసారా ఆశీర్వదించి ఆమెకు ప్రీతికరమైన దుస్తులు, పసుపు, కుంకుమ పెట్టి వడిబియ్యం పోస్తారు. అందుకనే వడిబియ్యం అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మరి ఈ వడిబియ్యం ఎలా పోయాలి? ఎలా అంటే ఒక మంచి రోజు చూసుకొని శుక్రవారం, మంగళవారం, ఆదివారాలు కాకుండా చూసుకోవాలి. అలాగే సాయంకాలం దీపాలు పెట్టేలోగా వడి నింపాలి. తరువాత పసుపు, కుంకుమ, చీర, జాకెట్, తాంబూలం ఇచ్చి ఆ అమ్మాయి ఆ చీర కట్టుకొని వచ్చిన తర్వాత వడి నింపాలి. పీట వేసి కూర్చోబెట్టి కొంగు కుడివైపుగా ముందుకు తీసుకొని పరిచినట్లుగా చేయాలి. వడిలో పసుపు, కుంకుమ వేసి దోశలతో 3 సార్లు వడి నింపాలి. మరి ఈ వడిబియ్యం వడిలోనే ఎందుకు పోస్తారు? ఎందుకంటే ప్రతి మనిషిలో వెన్నుముక లోపల 7,000 నాడులుంటాయి. ఈ నాడులను వెన్నుముకలు రక్షిస్తూ ఉంటాయి. ఈ నాడులు కలిసేటువంటి ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో వడియాన పీఠం ఉంటుంది. మన అమ్మాయిలకు నడుముకు పెట్టుకునేటువంటి ఒక ఆభరణం పేరు కూడా వడియానం అంటారు. మనం ఇప్పుడైతే వడ్డానం అంటున్నాము. వడిబియ్యం అంటే అమ్మాయికి వడియాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. వడియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. వడిబియ్యం పోయడం అంటే ఆ ఆడపిల్లను గౌరవించడం. గౌరీదేవి ఐదవతనాన్ని, సరస్వతీదేవి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ప్రచండమైన శక్తి రూపం ఒకటి ఈ మణిపూర చక్ర మధ్య భాగంలో ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి సమస్తమైనటువంటి శక్తులు ఉండాలని, తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అన్ని రకాల శక్తులతో చక్కగా ఉండాలని కోరుకుంటూ ఈ వడిబియ్యం అయితే పోస్తారు. వడిబియ్యం పోయడము అంటే మన ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. వడిబియ్యం పోయడం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అందుకేనేమో వడిబియ్యం పోసేటప్పుడు ప్రతి ఆడబిడ్డ కూడా మహాలక్ష్మిలాగానే కనిపిస్తుంది.